It doesn't matter who we are. What matters is our plan. అందరికీ నమస్తే. ఈరోజు మన డే 272. మార్నింగ్ కొంచెం లేట్ అయింది. 5:30కి లేచిన. సండే కదా! కొద్దిగా ఒక గంట ఎక్కువసేపు పడుకున్నా. సో, లేచిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి మెడిటేషన్ కంప్లీట్ చేసుకున్నా ఫ్రెండ్స్. దాని తర్వాత 'ద మ్యాజిక్ ఆఫ్ థింకింగ్' బుక్ చదువుతున్నా. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. లాస్ట్ వరకు చూడాలి. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఉంటది. తర్వాత సండే రోజు అకాడమీ మనకి క్లోజ్ ఉంటది కదా! మనకు ఉండేదల్లా జిమ్మే. సో, జిమ్‌కెళ్ళిపోయినా ఫ్రెండ్స్. జిమ్‌కెళ్ళి ఇంకా కాంపిటీషన్ మోస్ట్‌లీ మనకి ఇంకా 2-3 డేసే ఉంది కాబట్టి వెయిట్ ట్రైనింగ్ అస్సలు చేయట్లేదు. ఫుల్ కిక్స్ కోసం లెగ్ రైజెస్, షోల్డర్ రొటేషన్స్ అన్నీ చేసిన. సో, కాసేపు షాడో బాక్సింగ్ చేసినా అనమాట. అది రికార్డ్ చేయలేదు. షాడో బాక్సింగ్ అయిపోయిన తర్వాత రెసిస్టెంట్ బ్యాండ్‌కి 2 కేజీ డంబుల్ పట్టుకొని పంచెస్ చేసిన. తర్వాత 100 బర్పీస్. అంటే కంటిన్యూస్ కాదు. 30, 30, 30 అట్లా. అంటే 10 లాస్ట్‌కి 10 కొట్టిన. టోటల్‌గా 100 బర్పీస్ చేసిన. బాడీ అంతా బాగా హీట్ అయిపోయిందనమాట. సో, హీట్ అయిన తర్వాత ఆ హీట్‌లో ఇంకా కొంచెం బ్యాక్ వర్క్ చేసిన. బ్యాక్ వర్క్ ఎట్లా చేసినా అంటే 3 మినిట్స్ 4 రౌండ్స్ అనమాట. ఈచ్ రౌండ్ 3 మినిట్స్. దానంతా రికార్డ్ చేయలేదు. బేసిక్‌గా ఇప్పుడేదో లైట్‌గా చేస్తున్నా. రికార్డ్ చేయడం కోసం నేను లైట్‌గా చేస్తున్నా అంతే. సో, ఫుల్ కిక్స్, కాంబినేషన్స్, బ్యాక్‌కి మొత్తం అన్ని డిఫరెంట్ టైప్స్‌గా చేసినా అనమాట. కంప్లీట్‌గా ఒక 11 మినిట్స్ ఆఫ్ ట్రైనింగ్ చూసుకుంటే కంటిన్యూస్‌గా. సో, ఫైనల్‌గా అయితే మన బ్యాక్ వర్క్ కూడా అయిపోయింది. షోల్డర్స్ అయితే నా షోల్డర్స్, లెగ్స్ చాలా పెయిన్ వస్తున్నాయి ఫ్రెండ్స్. ఎందుకంటే థౌసండ్స్ ఆఫ్ పంచెస్ కొట్టిన ఆ 10 మినిట్స్‌లో. సో, వీడియో అంతా జిమ్ అంతా కంప్లీట్ చేసుకొని ఇంటికి స్టార్ట్ అయిపోతున్నా ఫ్రెండ్స్. బయట వర్షం పడుతుంది. కానీ మనకిక్కడ చెమటలొస్తున్నాయి. సో, ఇంటికొచ్చిన తర్వాత వీడియో అంతా ఎడిటింగ్ చేసి అప్‌లోడ్ చేసిన. అండ్ చిన్న పనుంటే బయటికెళ్ళిపోయినా. వచ్చిన తర్వాత ఆఫ్టర్‌నూన్, ఈవినింగ్ వీడియో అంతా ఎక్స్‌ప్లెయిన్ చేసి వాచ్ టిల్ ద ఎండ్. అందరికీ నమస్తే. థాంక్ యూ ఫర్ కమింగ్ బ్యాక్ టు ద ఛానల్ అగైన్. ఛానల్‌కి మళ్ళీ వచ్చిన థాంక్ యూ. ఈరోజు మన డే 272 ఆఫ్ 369. ఈరోజు 'ద మ్యాజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్' బుక్ బై డేవిడ్ జే స్టెవర్ట్స్. ఈ బుక్‌లో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం ఫ్రెండ్స్. దట్ ఈస్ అబౌట్ ద డిఫరెన్స్ బిట్వీన్ ట్రెడిషనల్ థింకింగ్ అండ్ ద న్యూ వే ఆఫ్ థింకింగ్ అనమాట. సో, మనమందరం మన యూత్ అందరం కొత్త కొత్త వాటిని ఎందుకు క్రియేట్ చేయలేకపోతున్నాం? మన క్రియేటివ్ ఎబిలిటీస్ ఎందుకు తక్కువున్నాయి? మన క్రియేటివ్ థింకింగ్ ఎందుకు తక్కువుందంటే వి ఆర్ ఎవ్రీ టైమ్ స్టక్ ఇన్ ద ట్రెడిషనల్ థింకింగ్ వే. అంటే మనం ట్రెడిషనల్ థింకింగ్‌లో మనం స్టక్ అయిపోయి ఉన్నాం కాబట్టి అక్కడి నుంచి బయటికి రాలేక మనం కొత్తగా న్యూ వే ఆఫ్ థింకింగ్ చేయలేకపోతున్నాం. న్యూ ఇన్నోవేషన్ చేయలేకపోతున్నాం. న్యూ క్రియేషన్ చేయలేకపోతున్నాం. అసలు యాక్చువల్‌గా ఈ ట్రెడిషనల్ థింకింగ్‌లో మనం ఎందుకు స్టక్ అయిపోయినామంటే మనం చిన్నప్పటి నుంచి మన అప్బ్రింగింగ్ చూడండి ఎట్లుందో. మనం స్కూల్‌లో మనం కొత్తగా నచ్చిన ఆన్సర్ ఏది రాయొద్దు. టీచర్ చెప్పిన ఆన్సర్ మాత్రమే రాయాలి. టీచర్ అడిగిన క్వెషన్‌కి మాత్రమే మనం ఆన్సర్ చెప్పాలి. టీచర్ ఏది చదువుకురమ్మంటే అదే చదువుకురావాలి. ఎగ్జామ్‌లో టీచర్ ఏ క్వెషన్ ఇస్తే మనం ఆ క్వెషనే రాయాలి. అంటే వాళ్ళు ఏది చెప్తురో మనం అది చేయడము మనకి చిన్నప్పటి నుంచి అలవాటైపోయింది. ఫస్ట్ క్లాస్ నుంచి 10థ్ క్లాస్ వరకు, ఇంటర్మీడియేట్ వరకు, డిగ్రీ వరకు, పీహెచ్‌డీ, పీజీ వాటెవర్ ఇట్ ఈస్. ఒకరు చెప్పింది ఒకరి మైండ్‌లో ఉన్న ఆలోచనలని మనం నేర్చుకోవడానికి ట్రై చేస్తున్నాం గానీ, మన మైండ్‌లో ఉన్న ఆలోచనలని బయటికి తీసుకురావడానికి మనం ఎప్పుడు ట్రై చేయలేదు. ఒక్కసారి మన లైఫ్ గురించి ఒక్కసారి మీరు ఒక లైఫ్ అంతా ఒకసారి ఆలోచించండి. మీరెప్పుడైనా క్రియేటివ్ ఒక ఆన్సర్ రాసిర్రా? మాక్సిమం అక్కడుంది చదివి దానికి కొంచెం అటు ఇటు యాడ్ చేసి రాసిర్రా? గమనించండి, మాక్సిమం కొంచెం యాడ్ చేసి మొత్తానికైతే ఆన్సర్ అదే ఉంటది. కొత్తగా క్రియేటివ్‌గా మనం ఏ కాన్సెప్ట్ ఉన్నాం. గట్టిగా అడగాలంటే టీచర్‌ని ఒక క్రియేటివ్ క్వెషన్ గూడా మనం అడగలేం. ఎందుకంటే క్రియేటివ్ క్వెషన్ అడిగినప్పుడు, ఒక న్యూ క్వెషన్ అడిగినప్పుడు దానికి ఆన్సర్ టీచర్‌కే తెలవదు. సో, టీచర్‌కి తెలవనప్పుడు ఏం చేస్తది? టీచర్ అందరి ముందు మనల్ని ఇన్సల్ట్ చేస్తది. అందరి ముందు మనల్ని ఇన్సల్ట్ ఎందుకు అవ్వాలిరా బాబు అని మనకి కొన్ని వచ్చిన క్వెషన్స్‌ని గూడా మనం అడగకుండా ఎన్నో సార్లు ఉంటామనమాట. సో, ట్రై టు అండర్‌స్టాండ్ ఫ్రెండ్స్. ఈ చిన్న ఇన్సిడెంట్సే మనల్ని న్యూ వే ఆఫ్ థింకింగ్ చేయకుండా మన ట్రెడిషనల్ థింకింగ్‌లో మనల్ని బంధించేసిందనమాట. కాబట్టి మన లోపటి నుంచి ఇన్నోవేటివేషన్ ఎక్కడి నుంచొస్తది? మన లోపటి నుంచి క్రియేషన్ ఎక్కడి నుంచొస్తది? సో, అందుకనే ఫ్రెండ్స్ ఒకసారి మీరు గమనించండి. ఈరోజు సండే వీడియో మండే రోజు పడతది. సో, మండే రోజు వీడియో చూసినప్పుడు ఒక నిమిషం వీడియో ఆపి మీరు ఒక 5 నిమిషాలు ఆలోచించండి. నీ మైండ్‌లో క్రియేటివ్ థింకింగ్ ఉందా? లేకపోతే ట్రెడిషనల్ థింకింగ్ ఉందా? న్యూ వే ఆఫ్ థింకింగ్ ఉందా? లేకపోతే ఓల్డ్ వే ఆఫ్ ట్రెడిషనల్ థింకింగ్ ఉందా? ఒకసారి మీరు మిమ్మల్ని సెల్ఫ్ అనలైజ్ జేసుకోండి. ఒక చిన్న టెస్ట్ పెట్టుకొని సెల్ఫ్ అనాలిసిస్ జేసుకోండి. అప్పుడు మీకు అర్థమైతది. యాక్చువల్‌గా మన మైండ్‌లో ఎలాంటి థాట్స్ రన్ అవుతున్నాయి? అసలు మనం ఎలాంటి థింకింగ్ జేస్తున్నాం? అసలు మనం ఒక ఐడియాస్‌ని ఎట్లా గ్రాస్ప్ చేస్తున్నాం? మన పర్స్‌పెకాసిటీ లెవెల్స్ ఎంతున్నయి? మన లాజికల్ థింకింగ్ లెవెల్స్ ఎంతున్నాయని మనకు మనం సెల్ఫ్ టెస్ట్ జేసుకోండి. మీకు అర్థమైపోతది. మన లెవెల్ మనకు అర్థమైపోతది. కాబట్టి ఫ్రెండ్స్ ఆ ట్రెడిషనల్ థింకింగ్ అనే బాండేజ్ నుంచి అక్కడ మనమందరం లాక్ అయిపోయినాం గాబట్టి, దాని నుంచి బయటికొచ్చి మన మైండ్‌ని ఓపెన్ జేసి న్యూ వే ఆఫ్ థింకింగ్, క్రియేటివ్ వే ఆఫ్ థింకింగ్ చేద్దాం ఈరోజు నుంచి. ఈరోజు నుంచి మనం ట్రెడిషనల్
థింకింగ్ నుంచి బయటికొచ్చేద్దాం. ఈ బుక్‌లో ఈరోజు నేర్చుకున్న ఫెంటాస్టిక్ టాపిక్ ఇదే ఫ్రెండ్స్. నాకు చాలా నచ్చిందనమాట. అరే! నిజంగే గదా! మనం ఎన్ని రోజుల నుంచి ట్రెడిషనల్ థింకింగ్ చేసి అంటే ఆ ట్రెడిషనల్ థింకింగ్ అంటే ఏంటి? నువ్వు చదవాలి, నీకో సర్టిఫికేట్ రావాలి, నువ్వు ఒక జాబ్ జేయాలి, ఒకరి కింద పని జేయాలి, నెల కింద జీతం తెచ్చుకోవాలి. నీ దగ్గర నుంచి ఒక క్రియేటివిటీ రాదు. నీ దగ్గర నుంచి ఒక ఇన్నోవేటివ్‌నెస్ రాదు. యూ కెనాట్ క్రియేట్ ఎనీథింగ్ న్యూ. యూ కెనాట్ మేక్ యువర్ మార్క్ ఆన్ థిస్ వరల్డ్. యూ జస్ట్ లైక్ ఎవ్రీవన్. అంటే ప్రతి ఒక్కడిలాగే ట్రెడిషనల్ పర్సన్ లాగా ఉండిపోతావనమాట. ఫ్రెండ్స్, ఒకవేళ మీకు గనుక ఆ ట్రెడిషనల్ థింకింగ్ నాకొద్దు. ఐయామ్ నాట్ కంఫర్టబుల్ విత్ ద ట్రెడిషనల్ థింకింగ్. ఐ వాంట్ క్రియేటివ్ థింకింగ్. ఐ వాంట్ న్యూ వే ఆఫ్ థింకింగ్. ఐ వాంట్ టు మేక్ సమ్ మార్క్ ఆన్ థిస్ వరల్డ్ అని మీకు అనిపిస్తే ఈ ఈ వీడియో మీకు 100% హెల్ప్‌ఫుల్‌గా ఉంటది. నేను ఈ వీడియోలో 3 స్టెప్స్ చెప్తా. ఆ 3 స్టెప్స్ మీరు ఎగ్జాక్ట్‌గా ఫాలో అవుతే అంటే నాకు గూడా అనిపించింది. కరెక్ట్ అనిపించింది నేర్చుకున్నప్పుడు. మీరు గూడా అది ఎగ్జాక్ట్‌గా ఫాలో అయితే డెఫినిట్‌గా ఆ ట్రెడిషనల్ థింకింగ్ నుంచి మీరు న్యూ వే ఆఫ్ మోడర్న్ థింకింగ్‌కెళ్తారు. కొత్త క్రియేటివిటీ చేస్తారు. అండ్ యూ విల్ లెర్న్ లాట్ ఆఫ్ థింగ్స్. మీ మైండ్ 100% ఓపెన్ అయిపోతదనమాట. సో, వై నాట్ లేట్ ఫ్రెండ్స్. మీరందరూ చాలా ఎనర్జిటిక్‌గా, ఎంతూసియాస్టిక్‌గా ఈ ట్రెడిషనల్ థింకింగ్ నుంచి మీరందరూ బయటికి రావాలని అనుకుంటున్నారని నేను 100% అనుకుంటున్నా. కాబట్టి లెట్స్ గెట్ ఇంటు ది టాపిక్. దేర్ ఆర్ 3 స్టెప్స్. టేక్ యువర్ పెన్. ఒక పెన్, ఒక బుక్ తీసుకొని ఫుల్ ఫోకస్‌గా వీడియోని చూడండి. స్టెప్ నంబర్ 1 ఈస్ ఆల్వేస్ ట్రై టు వెల్కమ్ ద న్యూ ఐడియాస్ ఇన్ యువర్ మైండ్. అంటే గమనించండి ఫ్రెండ్స్, మన మైండ్‌లో కొత్త ఆలోచనలు మనకొస్తుంటాయి. దాన్ని మనం అటెన్షన్ పే చేయం అంతే. దానికి మనం అటెన్షన్ పే చేయం. కొందమంది ఏం చేస్తారంటే దే ఆర్ వెరీ కాన్షియస్. వాళ్ళ మైండ్‌లో వచ్చిన ప్రతి ఐడియాకి వాళ్ళు అటెన్షన్ పే చేస్తారు. బట్ మనకేంటంటే ఇట్లా ఐడియాస్ వచ్చి వెళ్ళిపోతుంటాయి. మనం ఇట్లా క్యాచ్ చేయలేమనమాట. కాబట్టి ఫ్రెండ్స్, ఈరోజు నుంచి మీకెప్పుడైనా ఫ్రీ టైమ్ ఉన్నప్పుడు ఒక 10 నిమిషాలు కళ్ళు మూసుకొని కూర్చోండి. నీ బ్రెయిన్ ఎలాంటి ఐడియాస్ ఇస్తుందో ఒకసారి నీ బ్రెయిన్‌ని స్టడీ చేయండి. అండ్ ఎలాంటి ఐడియాస్ వచ్చినా పర్లేదు. వెల్కమ్ ఆల్ ద ఐడియాస్. అంటే కొన్ని మంచిగున్నాయి, కొన్ని మంచిగా లేవని అప్పుడే చెక్ చేయకండి. వెల్కమ్ ఆల్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఐడియాస్. లెట్ యువర్ మైండ్ క్రియేట్స్ డిఫరెంట్ ఐడియాస్. దీనికొక మంచి ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. మీ చుట్టుపక్కల ఒక రెస్టారెంట్‌కెళ్ళండి. రెస్టారెంట్‌లో కూర్చోండి. కూర్చున్న తర్వాత ఏమైతదంటే ఆడ ఆర్డర్ చెప్పేస్తారు. ఆర్డర్ చెప్పినంక ఏ రెస్టారెంట్ అయినా ఆర్డర్ ఇచ్చినంక ఓ 5, 10 నిమిషాలకి తీసుకొస్తాడు గానీ స్పాట్‌లో తీసుకురాడు ఎవడు. సో, ఆర్డర్ ఇచ్చేయండి. ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలు కూర్చొని ఆ రెస్టారెంట్ మొత్తాన్ని గమనించండి. ఇప్పటికిప్పుడు నీకు ఎగ్జాక్ట్‌గా ఒక ₹1,00,00,000 ఇస్తే అలాంటి రెస్టారెంట్ నువ్వు పెట్టగలగాలి. అలాంటి ఒక కొత్త ఐడియా నువ్వు క్రియేట్ చేయగలగాలి. ఒక దగ్గరికెళ్లి కూర్చున్నామంటే ఆ సిట్యుయేషన్, ఆ లొకాలిటీ మొత్తం అబ్జర్వ్ చేసి అక్కడ ఏమన్నా మిస్టేక్స్ ఉన్నాయా? దాన్ని మనం కరెక్ట్ చేయొచ్చా? దీన్ని ఇంకా బెటర్ చేయాలంటే ఏం చేయాలి? అనే డిఫరెంట్ ఐడియాస్‌ని గ్రాస్ప్ చేయండి. ట్రై టు అండర్‌స్టాండ్ ఫ్రెండ్స్. వెల్కమ్ ఆల్ ద డిఫరెంట్ ఐడియాస్ ఇన్ యువర్ మైండ్. న్యూ క్రియేటివ్ ఐడియాస్. ఒక ప్లేస్‌కెళ్ళామంటే ఒక చాయ్ షాప్‌కెళ్ళాం. ఆ చాయ్ షాప్ దగ్గర అరే! ఇది ఇట్లుంది కాబట్టి దీనికి 100 మంది వస్తుర్రు. దీన్ని కొంచెం ఇట్లా మార్చగలిగితే దీనికి 1000 మంది రావచ్చేమో. దీన్ని మోర్ అట్రాక్టింగ్‌గా చేయగచ్చేమో అని ప్రతి దగ్గర, మీరెళ్ళిన ప్రతి దగ్గర చాయ్ డబ్బా, పాన్ డబ్బా, రెస్టారెంట్ ఎక్కడికైనా ఎళ్ళండి ఫ్రెండ్స్. బట్ యూ హావ్ టు వెల్కమ్ ఆల్ డిఫరెంట్ ఐడియాస్. ప్రతి దగ్గర నుంచి ఏదో ఒక స్మాల్ కరెక్షన్ చేయడానికెళ్ళండి. ఒక షాప్ చూడండి. ఈ షాప్‌లో ఇది ఇట్లా లేకుంటే ఇట్లుంటే బాగుండను. అక్కడెళ్లి ఎవరికీ చెప్పకండి. మీ మైండ్‌లో అనుకోండి. సో, ప్రతిసారి మీరట్లా అనుకున్న ప్రతిసారి మీ మైండ్‌లో ఒక కొత్త ఐడియా 100% జనరేట్ అయితది. నేను గ్యారంటీ ఇస్తున్నా దానికి. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. దట్ ఈస్ స్టెప్ నంబర్ 1. టు బికమ్ ఎ క్రియేటివ్ థింకర్. టు బికమ్ ఎ న్యూ అండ్ మోడర్న్ వే ఆఫ్ థింకింగ్. అండ్ స్టెప్ నంబర్ 2 ఈస్ బీ అన్ ఎక్స్‌పెరిమెంటల్ పర్సన్. మన మైండ్ రన్స్ త్రూ ద ఎక్స్‌పీరియన్సెస్. మనం ఆల్రెడీ ఎన్నో సార్లు డిస్కస్ చేసినాం. మన మైండ్ కంప్లీట్‌గా ప్రీవియస్ ఎక్స్‌పీరియన్స్ మీద బేస్ అయ్యి నడుస్తుంటది ఇప్పుడు. కాబట్టి ఫ్రెండ్స్, ఎక్స్‌పోజ్ యువర్ సెల్ఫ్. ఎక్స్‌పోజ్ యువర్ మైండ్. ఎక్స్‌పోజ్ యువర్ థింకింగ్ ఇన్ ఆల్ డిఫరెంట్ రెల్మ్స్. ఆల్ డిఫరెంట్ టైప్స్ అన్నమాట. సో, ఎందుకంటే నువ్వు నీ మైండ్‌ని ఎంత తొందరగా ఎక్కువ డిఫరెంట్ సిట్యుయేషన్స్‌లో ఎక్స్‌పీరియన్స్ చేస్తావో అంత ఫాస్ట్‌గా దాన్ని రీక్రియేట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. యువర్ బ్రెయిన్ రన్స్ త్రూ ద ఎక్స్‌పీరియన్స్. కాబట్టి నువ్వెంత ఎక్కువ ఎక్స్‌పీరియన్స్ నీ బ్రెయిన్‌కిస్తే అంత ఫాస్ట్‌గా అది అనలైజ్ చేసి నువ్వు ఐడియాస్ ఇయడానికి ఛాన్సెస్ ఉంటాయి. నువ్వు దేన్ని చూడవు, ఎక్కడ ఎక్స్‌పెరిమెంట్ చేయవు. బట్ నీకు ఐడియాస్ రావాలి. ఇట్స్ నాట్ పాసిబుల్. కాబట్టి యూ హావ్ టు బికమ్ లైక్ అన్ ఎక్స్‌పెరిమెంటల్ పర్సన్. అంటే రోజు నువ్వు ఒక పని చేస్తున్నావు. ధన్మన ఆ పని మార్చేయి. ఆ పని చెయ్యి, కానీ డిఫరెంట్ వేగా చెయ్యి. రైట్? అంటే నేను రోజు నా వర్క్‌కి ఈ రోడ్‌లో పోతున్నా. ఇంకో రోజు ఏంటంటే డిఫరెంట్ రూట్‌లో పో. ఇంకో రోజు డిఫరెంట్ రూట్‌లో పో. సో, డిఫరెంట్ రూట్‌లో పోయిన ప్రతిసారి యూ విల్ ఫీల్ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్రెష్‌నెస్. ఒక చాయ్ షాప్ పోవాలి. ఎప్పుడు దోస్తులను తీసుకొని కాదు. నువ్వు ఒక్కనివి పోయి చాయ్ తాగరా. ఎందుకంటే నువ్వు ఒక్కనివి ఉన్నప్పుడే ఆలోచించగలుగుతావు. నువ్వు 10 మందితోనుంటే ఆలోచించలేవు. ఇట్స్ అన్ ఎస్కేప్. ఈ ఒక్కడిని వెళ్ళడం వల్ల నీ మైండ్‌ని ప్యూర్‌గా ఎక్స్‌పీరియన్స్ చేయగలుగుతావు. ఆ లొకేషన్స్‌ని గాని, ఆ సిట్యుయేషన్స్‌ని 100% ప్యూర్‌గా ఎక్స్‌పీరియన్స్ చేయగలుగుతావు. కాబట్టి అది నీకు చాలా యూజ్‌ఫుల్ అవుతది. న్యూ అండ్ మోడర్న్ వే ఆఫ్ థింకింగ్ చేయడానికి. దట్ ఈస్ స్టెప్ నంబర్ 2. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది కదా! బీ అన్ ఎక్స్‌పెరిమెంటల్ పర్సన్. కొంచెం డిఫరెంట్‌గా ఆలోచించడానికి ట్రై చేయండి. డిఫరెంట్‌గా చేయడానికి ట్రై చేయండి. అందరికంటే డిఫరెంట్‌గా ఆలోచించడానికి ట్రై చేయండి. అండ్ స్టెప్ నంబర్ 3, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్. దట్ ఈస్ ఆల్వేస్ ట్రై టు బీ ప్రోగ్రెసివ్. అంటే నువ్వు చేసే పనిలో ఎవ్రీ డే
1% బెటర్ అని మనం అటామిక్ హ్యాబిట్స్‌లో నేర్చుకున్నాం గదా! ఎవ్రీ డే ట్రై టు బికమ్ ఎ లిటిల్ బిట్ బెటర్. నాట్ కంప్లీట్‌లీ బెటర్. బీ ప్రోగ్రెసివ్ ఎవ్రీ టైమ్. అంటే కొంచెం ఎవ్రీ డే ఇంప్రూవ్ అవ్వడానికి ట్రై చేయండి. ప్రోగ్రెసివ్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. దేర్ ఆర్ మెనీ ఛాన్సెస్ దట్ యూ విల్ బికమ్ ప్రోగ్రెసివ్ ఇన్ దట్ పర్టిక్యులర్ థింగ్. సో ట్రస్ట్ మీ ఫ్రెండ్స్, దిస్ 3 స్టెప్స్ గోయింగ్ టు బి వెరీ మచ్ హెల్ప్‌ఫుల్. సో ఈ 3 స్టెప్స్ వాడి మిమ్మల్ని మీరు ఆ ట్రెడిషనల్ థింకింగ్ అనే బాండేజ్ నుంచి న్యూ క్రియేటివ్ మోడర్న్ వే ఆఫ్ థింకింగ్‌కి మిమ్మల్ని మీరు షిఫ్ట్ చేసుకుంటారో అది డెఫినిట్‌గా మీకు కెరియర్‌లో గాని, లైఫ్‌లో గాని చాలా యూజ్‌ఫుల్ అవుతది ఫ్రెండ్స్. సో ఈ వీడియో ప్రతి ఒక్కరికి చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటదనుకుంటున్నా. వీడియో మీరు ఇక్కడి వరకు చూస్తే డెఫినిట్‌గా యూ ఆర్ ఆల్ వెరీ లక్కీ దట్ యూ లెర్న్డ్ ఎ వెరీ గుడ్ టాపిక్ టుడే. సో థాంక్ యూ ఆల్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ టు యాడ్ వాల్యూ ఇంటూ యువర్ లైఫ్. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. టేక్ కేర్ ఎవ్రీబడీ. జై హింద్ ఫ్రెండ్స్. సీ యూ ఆల్ టుమారో ఇన్ ద నెక్స్ట్ వీడియో.